హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు జావా ట్యుటోరియల్ సిరీస్ డే 8. ఈరోజు మనం ఏం నేర్చుకుందామంటే అసైన్మెంట్ ఆపరేటర్స్ అంటే ఏంటి అండ్ రిలేషనల్ ఆపరేటర్స్ అంటే ఏంటి, వాటిని ఎక్కడెక్కడ యూస్ చేస్తారు, ఎలా యూస్ చేస్తారు, దాని యొక్క సింటాక్స్ విత్ లైవ్ ఎగ్జాంపుల్గా ఈరోజు మనం ఈ వీడియోలో కవర్ చేద్దాం. బిఫోర్ మనం కంటెంట్లోకి వెళ్ళి ముందర నా ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. ఇది నా ఫస్ట్ ట్యుటోరియల్ యూట్యూబ్లో. సో సక్సెస్ అవ్వాలని నేను కోరుకుంటున్నా. మీ సపోర్ట్ ఉంటే నేను కంపల్సరీ సక్సెస్ అవుతా. థ్యాంక్ యూ. వితౌట్ ఎనీ డిలే లెట్స్ జంప్ ఇన్ టు అవర్ టుడేస్ టాపిక్ ఈజ్ ఆపరేటర్స్, అసైన్మెంట్ ఆపరేటర్స్. అసలు అసైన్మెంట్ ఆపరేటర్స్ అంటే ఏంటి? ద అసైన్మెంట్ ఆపరేటర్స్ అసైన్ ఏ వాల్యూ. మీకు తెలుగులో కూడా డబ్ చేస్తాను చూడండి. అసైన్మెంట్ ఆర్ ఆపరేటర్ అసైన్స్ ఏ వాల్యూ. అసైన్మెంట్ ఆపరేటర్ అనేది ఒక వాల్యూని అసైన్ చేస్తుంది. దేనికి అసైన్ చేస్తుంది? ఫ్రమ్ రైట్ హ్యాండ్ సైడ్ టు ద లెఫ్ట్ ఆన్ ద వేరియబుల్ ఆన్ ద లెఫ్ట్ సైడ్. దీని అర్థం ఏంటంటే, ఈ లెఫ్ట్ సైడ్ మీకు వేరియబుల్ ఉందా, లెఫ్ట్ సైడ్ ఉన్న వేరియబుల్కి రైట్ హ్యాండ్ సైడ్ ఒక వాల్యూ అనేది అసైన్ చేస్తుంది. దాన్నే అసైన్మెంట్ ఆపరేటర్ అంటారు. ఈ అసైన్ చేయడం ఇక్కడ ఈక్వల్ టు పెట్టారు అంటే ఈ 10 యాజ్ ఇట్ ఈజ్ ఈ ఎన్లోకి వెళ్ళిపోతుంది. సో అది కాకుండా మనకి ఇందులో చాలా టైప్స్ ఉంటాయి. ఇక్కడ చూడండి, ప్లస్ ఈక్వల్ టు అని చెప్పేసి ఇటు 5 ఉంది. ఇక్కడ ఏం జరుగుద్ది? ఎన్కి ఇనిషియల్గా ఇక్కడ 10 అని డిక్లేర్ చేసాం, దానికి ప్లస్ ఈక్వల్ టు 5 అంటే ఇప్పుడు ఈ 10కి ఈ 5 యాడ్ అవుతుంది. ఓకేనా? అర్థమైంది కదా? ఓకేనా? ఇప్పుడు మీకు అసైన్మెంట్ ఆపరేటర్ డెఫినేషన్ వచ్చిందిగా. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు మనం ఇది లైవ్ ఎగ్జాంపుల్గా తీసుకుని ఈ కోడ్ రన్ చేసి చూద్దాం. ఓకేనా? ఒక్కో పార్ట్ రన్ చేసి చూద్దాం. ఇక్కడ చూడండి, ఇంట్ n ఈజ్ ఈక్వల్స్ టు 10 అని చేశాడు. అంటే n అనే వేరియబుల్లో 10 అనే ఇంటీజర్ వాల్యూని అసైన్ చేశాడు. ఓకేనా? మన మాటలోనే చెప్పుకున్నాం అసైన్ చేశాడు అని. అసైన్ చేయడం అంటే ఇది nలోకి పంపించాడు. ఓకేనా? ఇప్పుడు చూడండి, కింద మనం ఏం చేసాం, మామూలుగా అయితే మనం ఎలా రాస్తాం కోడ్ చూడండి. ఇక్కడ n ఈక్వల్ టు n+5. ఇది కూడా ఇదేం చేస్తుంది, ఎన్లోకి వాల్యూని పంపుతుంది. ఏ వాల్యూని? ఈ వాల్యూ n+5ని. ఎన్ వాల్యూ ఎంత? 10. ఈ 10 + 5 15 వాల్యూ వెళ్ళి ఈ ఎన్లో స్టోర్ అవుద్ది. అవునా? ఇది ఒక వే. యాక్చువల్లీ ఇది ఆపరేటర్స్లోకి రాదు, అసైన్మెంట్ ఆపరేటర్స్లోకి రాదు. అసైన్మెంట్ ఆపరేటర్స్లోకి ఇది వస్తుంది. ఓకేనా? ఇక్కడ ఇదే ఎందుకు వస్తుంది అంటే, మీరు ఎందుకన్నా ఆల్రెడీ ఇది ఉంది కదా, మళ్ళీ ఇదెందుకు అని అడుగుతారు కదా. ఎందుకు యూజ్ చేస్తారంటే ఇది రన్ చేశారనుకో ఏం చేస్తుంది, ఫస్ట్ n అనే కంటైనర్ అనుకోండి, n వాల్యూ ఏంటో పైన తెలుసుకుని వచ్చి ఇక్కడ పెట్టుకుంటుంది కదా. ఏం జరుగుతుంది ఇక్కడ? టైం టేకిన్ ఎక్కువ జరుగుతుంది. అర్థమైందా? ఈ రెండింటిని యాడ్ చేయాలి, యాడ్ చేసిన తర్వాత దీంట్లోకి పంపించాలి. అర్థమైంది కదా? ఇంత ప్రాసెస్ ఎందుకు? ఇక్కడ కూడా యాడే చేస్తుంది, కాకపోతే ఇంకా డైరెక్ట్ తీసుకుంటుంది. నీకు కోడ్ లెంత్ కూడా పెరుగుతుంది చూడండి. ఇక్కడికి తేడా లేదా? ఉంది కదా. సో అదే డిఫరెన్స్. అందుకనే యూస్ చేయరు, ఇది యూస్ చేస్తారు. అందుకే వీటిని అసైన్మెంట్ ఆపరేటర్స్ అంటారు. ఇది ప్లస్, అలాగే ఇంటూ ఉంటుంది, మైనస్ ఉంటుంది, డివిజన్ ఉంటుంది, మాడ్యులో డివిజన్ కూడా ఉంటుంది. ఓకేనా? ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేద్దాం. నేను వీటిని కామెంట్స్లో పెట్టేసుకుంటా. ఒక్కో లైన్ మీకు ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తా. ఓకే, ఇప్పుడు రన్ చేద్దాం. దీన్ని కంపైల్ అవుతుంది. సారీ, నెట్ స్లో ఉంది. ఇక్కడ చూడండి, వచ్చింది ఆఫ్టర్ ప్లస్ ఈక్వల్ టు 15 అంట. 15 ఎందుకు వచ్చింది? ఇక్కడ n అనే వేరియబుల్కి యాడ్ చేసింది 5ని. n వేరియబుల్ ఎంత? 10కి 5 యాడ్ చేసింది 15 ప్రింట్ చేసింది. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ కింద చూద్దాం. కామెంట్ ఇక్కడ తీసేసి ఇక్కడ పెడతా. ఇప్పుడు ఏం చేస్తుంది? దీనికి ఇది ఇంటూ చేస్తుంది. n అనే వేరియబుల్కి 2 టైమ్స్ మల్టిప్లై చేస్తుంది. రన్ చేద్దాం.
చూసారా, ఇక్కడ 30 వచ్చింది కదా. మీకు డౌట్ రావచ్చు, అన్నయ్య ఇక్కడ మీరు ఎన్ వాల్యూ 10 తీసుకున్నారు, 10 ఇంటూ 2 20 కదా, నాకు ఇక్కడ 20 రావాలి కదా, 30 వచ్చింది ఏంటి అని. చెప్తాను చూడండి. 10కి మీరు ఇక్కడ 5 యాడ్ చేశారు కదా, అప్పుడు ఎన్లోకి ఏ వాల్యూ వెళ్ళి స్టోర్ అయింది? 15 కదా. 10 + 5 15. 15 వెళ్ళి ఎన్లో స్టోర్ అయింది. ఇక్కడ మీరు ఏం చేస్తున్నారు, ఎన్కి 2తో మల్టిప్లై చేస్తున్నారు. అంటే ఇక్కడ దాకా ఉన్న ఎన్ వాల్యూ ఎంత? 15. 15 ఇంటూ 2 ఎంత? 30 కదా. సో ఇక్కడ 30 ప్రింట్ అయిందనమాట. అర్థమైంది కదా. ఒకవేళ మీకు అర్థం కాకపోతే కామెంట్ చేయండి, కామెంట్స్లో నాకు కామెంట్ చేయండి, నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా, మీకు రీచ్ అవ్వడానికి ట్రై చేస్తా యాజ్ పర్ యాజ్ పాసిబుల్. ఓకేనా. ఇప్పుడు ఏం చేశారు, ఎన్ మైనస్ ఈక్వల్ టు 5. ఇక్కడ ఏం చేస్తారు చెప్పండి మీరు. ఎన్లో ఎంతైతే వాల్యూ ఉందో ఆ వాల్యూని 5తో సబ్ట్రాక్ట్ చేస్తున్నారు. ఓకేనా. మీరు ఇలా కూడా రాసుకోవచ్చు, పైన మీకు ఇందాక చెప్పినట్టు ఇలా కూడా రాసుకోవచ్చు. కాకపోతే ఇది రన్ చేసేటప్పుడు టైం టేకెన్ ఎక్కువ తీసుకుంటుంది. ఏదైతే మాకేంటి ఇదైతే ఈజీగా ఉంది కదా అని అనుకుంటారేమో. మీకు ఒకటి చెప్తాను చూడండి. ఫర్ సపోజ్ మీరు ఒక క్యాలిక్యులేటర్ కొంటాకి వెళ్ళారు, అక్కడ మీకు 2 క్యాలిక్యులేటర్ చూపించారు. మీరు 5 ఇంటూ 5 అని ఒక దాంట్లో క్లిక్ చేసినప్పుడు మీకు 1 సెకండ్లో ఆన్సర్ ఇచ్చేసింది. అదే ఇంకొక క్యాలిక్యులేటర్లో 5 ఇంటూ 5 క్లిక్ చేసినప్పుడు ఫర్ సపోజ్ ఒక 5 సెకండ్స్ తీసుకుంది. మీరు ఏ క్యాలిక్యులేటర్ కొంటారు? 1 సెకండ్ తీసుకున్నదే కదా కొంటారు. టైం టేకన్ అక్కడ ఏది తక్కువ తీసుకుంటుందో అదే కదా కొంటున్నారు. అదే ఇక్కడ. ఓకేనా. మీరు ఈ కోడ్ యూజ్ చేసే కదా క్యాలిక్యులేటర్లో అవి డిజైన్ చేస్తారు. సో అందుకని ఈ ఎఫిషియన్సీ అనేది ఉండాలి డెవలపర్స్కి ఎప్పుడు. ఓకేనా. ఇక్కడ మనం మైనస్ రన్ చేసామా, చేయలేదు కదా, రన్ చేసి చూద్దాం చూడండి. ఇప్పుడు ఏం జరుగుద్ది, ఎన్లో ఇప్పుడు ఎంత వాల్యూ ఉంది చూడండి. 15 2తో మల్టిప్లై చేసాం, 30 వచ్చింది. ఇప్పుడు నీకు ఎన్లో ఇక్కడ 30 స్టోర్ అయి ఉందండి. ఇప్పుడు 30 మైనస్ 5 చేసామండి. అర్థమైందండి. ఈ 30లోంచి 5 తీసామండి. ఇప్పుడు మనకు ఆన్సర్ ఎంత ఉంటుంది? 25 అండి. సో 25 ప్రింట్ అయిందండి. నెక్స్ట్ ఇంకా మిగిలిన మీకు చెప్పవసరం లేదనుకున్నా, మీరు చాలా జీనియర్స్ కదా. సో ఇప్పుడు ఇక్కడ చూడండి, n డివైడెడ్ బై 2 చేద్దాం. ఇప్పుడు దాకా ఎన్ వాల్యూ ఎంత ఉందండి? ఇక్కడ దాకాని మీరు చూసారు కదా. 30 మైనస్ 5 చేశారు, ఎంత ఉంది? 25 ఉంది. ఇప్పుడు బై 2 చేస్తున్నారు, ఎంత వస్తుంది ఆన్సర్? 12. ఓకేనా. అదే ఇప్పుడు మాడ్యులో డివిజన్ చేస్తే, నేను కామెంట్స్ తీసేసా. ఇప్పుడు మాడ్యులో డివిజన్స్ చేద్దాం, ఓవరాల్గా రన్ అవుద్ది. ఇక్కడ ఏంటి, ఇక్కడ దాకా ఇక్కడ 12 అనే వాల్యూ వచ్చి ఎన్లో స్టోర్ అయింది. ఇప్పుడు 12/3 అంటే 12/3 అంటే 4 టైమ్స్ కదా, 3 4 12 కదా. రిమైండర్ ఎంత వస్తుంది? 0 కదా. మాడ్యులో డివిజన్ చేసినప్పుడు మీకు ఆన్సర్ ఏమొస్తుంది? 0 కదా. సో 0 రిమైండర్ కదా వస్తుంది మీరు మాడ్యులో డివిజన్ చేసినప్పుడు. సో 0 ఆన్సర్. అర్థమైందిగా అసైన్మెంట్ ఆపరేటర్స్. మనం ఈ రిలేషన్ ఆపరేటర్ కూడా కంప్లీట్ చేసేద్దాం. రిలేషన్ ఆపరేటర్ అంటే ఏంటంటే, ఒక 2 వేరియబుల్స్ మధ్యన 2 or 3 వేరియబుల్స్ మధ్యన మీరు రిలేషన్ తెలుసుకోవాలనుకుంటున్నారు. అయితే గ్రేటర్ దెన్ ఆర్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఆర్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు, బోత్ ఆర్ ఈక్వల్ టు ఆర్ నాట్ ఈక్వల్ టు. ఓకేనా. ఇప్పుడు మనం ఇది రన్ చేసి చూద్దాం. రన్ చేసి కదా మీకు ఈ కోడ్ ఎక్స్ప్లెయిన్ చేసేసి రన్ చేద్దాం. సో ఫాస్ట్గా అయిపోద్ది. చూడండి, ఇక్కడ గీక్స్ అనే మామూలుగా క్లాస్ తీసుకుని క్లాస్లో గీక్స్ అనేది తీసుకున్నాడు, మెయిన్ మెథడ్ రాసుకున్నాడు. ఇంట్లో ఏకి 10 ఇచ్చాడు, బీకి 3 ఇచ్చాడు, సికి 5 ఇచ్చాడు. ఓకేనా. ఇప్పుడు మామూలుగా మీరు జనరల్గా మీరు రాస్తూ ఉంటారు ఏ గ్రేటర్ దెన్ బి, ఏ లెస్ దెన్ బి అని. సో ఇక్కడ చూడండి, నేను ఇక్కడ ఏం రాసా, ఏ గ్రేటర్ దెన్ బి. ఇక్కడ ఏ పెద్దదా బి కన్నా? అవును కదా, అంటే ట్రూ. నాకు ఆ ఆన్సర్ ఏం ప్రింట్ చేస్తుంది? ఇక్కడ ట్రూ అని ప్రింట్ చేస్తుంది. ఇదిగోండి ట్రూ. అదేంటి ట్రూ అని ఎందుకు ప్రింట్ చేసిందంటే, ఇది మరి రిలేషన్ ఆపరేషన్ కదా. రిలేషన్ ఆపరేటర్స్ ఎప్పుడు నీకు ట్రూ అనే ప్రింట్ చేస్తుంది, ఐదర్ ట్రూ ఆర్ ఫాల్స్ అనే ప్రింట్ చేస్తుంది. ఓన్లీ 2 ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడ చూడండి, చూపిస్తాను. ద రిటర్న్స్ ద బూలెన్ రిజల్ట్స్ ఆఫ్టర్ ద కంపారిజన్. అర్థమైందిగా. సో ఇక్కడ చూడండి, ఏ లెస్ దెన్ బి అంటే ఏ చిన్నది దేనికన్నా? బి కన్నా. అవునా కదా. ఏ చిన్నది బి కన్నా కాదు అంటే తప్పు. తప్పు అంటే ఏంటి? ఫాల్స్ కదా. సో ఇక్కడ ఫాల్స్.
యాక్చువల్లీ మనం ఇది రన్ చేసి చూద్దాం. రన్ చేసేద్దాం. ఇది వాడిచ్చిన అవుట్పుట్ సేమ్ ఇదే ఇక్కడ వస్తుంది, బట్ మనం ఏమైనా చేంజెస్ చేసుకోవాలంటే ఇక్కడ చేసుకోవచ్చు. ఇది గీక్స్ ఫర్ గీక్స్ ప్లాట్ఫామ్ అండి. నేను ఇక్కడ నుంచి చెప్పేస్తున్నా డైరెక్ట్, కోడ్ రాయడానికి టైం పడుతుందని. ఓకేనా. ఇక్కడ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు, ఇది కండిషన్ ట్రూవే కదా. ఏ గ్రేటర్ దెన్ బి అంటే ఏ వాల్యూ 10, బి వాల్యూ 3, మరి ఏ వాల్యూ పెద్దదే కదా బి కన్నా. సో ట్రూ, మూడో ఆప్షన్ ట్రూ. చూడండి ట్రూ. ఓకేనా. సేమ్ అలాగే ఇక్కడ చూడండి, ఏ లెస్ దెన్ బి, అవునా. ఏ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు బి, ఫాల్స్. ఎందుకంటే ఏ చిన్నది కాదు బి కన్నా, ఏ పెద్దది కదా. సో ఫాల్స్. ఇంకోండి ఫాల్స్. ఇక్కడ ఏ ఈక్వల్ టు సి, ఏ వాల్యూ ఎంత 10 తీసుకున్నారు, సి వాల్యూ ఎంత 5. 10 5కి ఈక్వలా కాదు కదా. సో అంటే రాంగ్, అంటే దాని ఆప్షన్ ఏంటి ఫాల్స్. సో ఫాల్స్. ఇక్కడ ఏంటి, ఏ నాట్ ఈక్వల్ టు సి, ఏ వాల్యూ ఎంత 10, సి వాల్యూ 5. ఏ అనేది సికి ఈక్వల్ అయిందా, అవ్వలేదు. ఇక్కడ అదే నాట్ ఈక్వల్ టు అని అడిగాడు, అవును నాట్ ఈక్వల్ టు అది. సో ట్రూ, అందుకనే ట్రూ ప్రింట్ అయింది ఇక్కడ. ఓకేనా. ఇప్పుడు మీకు అర్థమైంది కదా అసైన్మెంట్ ఆపరేటర్స్ అంటే ఏంటి, రిలేషన్ ఆపరేటర్స్ అంటే ఏంటి, వాటిని ఎక్కడ యూస్ చేయాలి. మీరు అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, ఇది ఎక్కడ యూస్ చేస్తారంటే ఈ అసైన్మెంట్ ఆపరేటర్స్ ఇవిని మీరు ఒక ఫర్ లూప్ ఆర్ లేదంటే ఒక వైల్ లూప్ రాసినప్పుడు అందులో కండిషన్ సాటిస్ఫై చేయాలంటే ఇక్కడ ప్లస్ ఇలా 1 ఇస్తారు, ఎందుకంటే ఇంక్రిమెంట్ అవ్వాలని. అలాంటి టైంలో ఇవి యూస్ అవుతాయి. ఇవి ఎక్కడ యూస్ అవుతాయంటే, మీరు ఒక లూప్ రాయాలి, ఒక ఇఫ్ కండిషన్ రాయాలి. నీకు బోత్ 2 కండిషన్లో ఏదో ఒకటి. ఇప్పుడు ఫర్ సపోజ్ నాకు ఏ గ్రేటర్ దాన్ అయితేనే, ఫర్ సపోజ్ నేను ఎన్ అనే వాల్యూ తీసుకున్నా, ఇక్కడ 9 ఉంది. ఎన్ గ్రేటర్ దాన్ 9 అయితేనే నాకు ఆ ఫర్ లూప్ లోపలికి వెళ్ళాలి. అలాంటప్పుడు ఇది తీసుకుంటాం, ఏది రిలేషన్ ఆపరేటర్స్. ఓకేనా. అర్థమైంది కదా, రెండింటికి డిఫరెన్స్ కూడా అర్థమైంది కదా, ఎక్కడ యూజ్ చేసుకుంటారో కూడా అర్థమైంది కదా. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. థ్యాంక్ యూ. ఐఎమ్ వైండింగ్ అప్.